దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 28:13 వాక్యము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. దేవునికి ప్రియమైన వారా, మనిషి పాపం చేసినప్పుడు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి దాచిపెట్టడం, మరొకటి దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టడం. దాచిపెట్టిన పాపం బయటికి చిన్నదిగా కనిపించిన లోపల మనలను బంధిస్తుంది. కానీ ఒప్పుకున్న పాపం దేవుని కృపకు తలుపు తెరుస్తుంది. ఆదాము పాపాన్ని దాచిపెట్టాడు. ఆదాము పాపం చేసిన తరువాత దేవుని దగ్గరకు పరిగెత్తలేదు, దాక్కున్నాడు. దేవుడు నీవెక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు దేవుడు అతని స్థానం తెలియక కాదు, అతని స్థితి బయటపడాలని అడిగాడు. పాపాన్ని దాచిపెట్టడం దేవుని నుండి మనిషిని దూరం చేస్తుంది. పాపం చేసినప్పుడు దేవుని నుండి దాక్కోకండి, దేవుని దగ్గరకు రండి. దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు. దావీదు బెత్షెబాతో పాపం చేసి కొంతకాలం దాచిపెట్టాడు. కానీ నాతాను ప్రవక్త అతనిని గద్దించినప్పుడు దావీదు వెంటనే నేను యెహోవాకు విరోధముగా పాపం చేసి తిని అని ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు అతనికి క్షమాపణ చూపించాడు. నిజమైన పశ్చాత్తాపం అంటే కారణాలు చూపడం కాదు, నేను తప్పు చేశాను అని వినయంగా ఒప్పుకోవడం. ఆఖాన్ పాపం దాచిపెట్టి నాశనమయ్యాడు. యెరికో పట్టణము నుండి తీసుకోకూడని వస్తువులను ఆఖాను దాచిపెట్టాడు. అతని రహస్య పాపము వల్ల ఇశ్రాయేలు ఓటమి చెందింది. చివరికి అతని పాపం బయటపడింది. దాచిన పాపం వ్యక్తినే కాదు, కుటుంబాన్ని మరియు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దేవుని కళ్ళకు దాచినది ఏదీ లేదు. మనం దాచినా దేవుడు చూస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకొని తిరిగి వచ్చేయాడు. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని వృధా చేసి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఒకరోజు అతడు తన తప్పును గ్రహించి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని అని ఒప్పుకొని తిరిగి వచ్చాడు. తండ్రి అతనిని శిక్షించడానికి కాదు, కౌగలించుకోవడానికి ఎదురు చూశాడు. నిజంగా తిరిగి వచ్చే వారిని దేవుడు తిరస్కరించడు, కరుణతో స్వీకరిస్తారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఎల్ల వేళల్లో దేవుని ముందు మన పాపములను ఒప్పుకొని ఆశీర్వదింపబడే బిడ్డలుగా ఉందాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.